ప్రైవేట్ భూములం ప్రైవేట్ అయితే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్టల్కి వెళ్ళిపోయి మహేశ్వర్ రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు, శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు, 30 ఎకరాలు ఉన్న భూమిని 3 ఎకరాలు చేయొచ్చు, 3 ఎకరాలు ఉన్న భూమిని 3 గుంటలు చేయొచ్చు. ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకిచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు, భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అనే అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం లోపభూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలామంది మమ్మల్ని అన్నారు, ఇంకెప్పుడు తెస్తారా ఇంకెప్పుడు మీరు కొత్త చట్టం తెస్తారా? అధ్యక్ష, అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష. ఇవాళ ఇంత కీలకమైన ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి 2024 చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష? ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిష్టమో రాజకీయ కారణాల చేత వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి, మమ్మల్ని కడగాలి, మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా. ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది. 80,000 పుస్తకాలు చదివినాను వారు పదే చెప్పినప్పుడు ఆ 80,000 పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడుంటే బాగుండేది కదా అధ్యక్ష. అది ఈ మాట్లాడితే ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది, వాళ్ళ బండారం బయటపడుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. బీఎస్సీ జరిగింది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్